వైఎస్ఆర్సీపీలో వైఎస్ భారతి రాజకీయ కార్యకలాపాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని కొత్తగా ప్రచారం ప్రారంభమైంది. జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయంపై వైఎస్ భారతి ప్రభావం ఉంటుందని, ఆయన రిమోట్ కంట్రోల్ భారతి దగ్గరే ఉంటుందని చాలా మందికి క్లారిటీ ఉంది. జగన్ సోదరి షర్మిల కూడా ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ భారతి ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగిపోయింది. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు జగన్తో పాటు నేరుగా భారతికి కూడా కృతజ్ఞతలు చెప్పేవారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎవరికి ఇవ్వాలన్నది డిసైడ్ చేసింది జగన్ ఫ్యామిలీనే అన్నది చాలా మందికి తెలుసు. ఆమె ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థ ద్వారా పార్టీని కంట్రోల్ చేసేవారు. ఇప్పటికీ ఆ వ్యవస్థ కొనసాగుతోంది. జగన్ ఎప్పటికైనా జైలుకు వెళ్తారని, చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ కుటుంబానికి తెలుసు. అందుకే జగన్ తర్వాత ఎవరు అన్నదానిపై ఆ కుటుంబంలో చాలా రాజకీయాలు జరిగాయి. చివరికి విజయమ్మ, షర్మిల బయటకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క భారతినే మిగిలారు. ఇప్పుడు ఆమె కొత్తగా వైసీపీలో జోక్యం చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ జైలుకి వెళ్తే అది ప్రత్యక్షంగా జరిగే అవకాశం కూడా ఉంది.